హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది నా సిన్సియర్ అండ్ హంబుల్ రిక్వెస్ట్. సో ఏంటంటే అసలు పైన చూసినట్టు మన విజయవాడ సిటీని మన వంతు మనం సాయం చేసి కాపాడుకుందాం. సో ఏంటంటే మన పక్కింట్లో ప్రాబ్లం వస్తేనే మనం హెల్ప్ చేస్తాం. అలాంటిది మన పక్క సిటీ మొత్తానికి ప్రాబ్లం వస్తే మన వంతు మనం సాయం చేయాలి కదా. సో అందరూ లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నారు, ఫుల్ భయంకరమైన వర్షాలు, లాస్ట్ 40 ఇయర్స్లో ఎప్పుడు పడని వర్షాలు అండ్ భయంకరంగా వర్షాలు, వరదలు, ఎటు చూసినా వాటరే. అసలు చూడండి, ఎంత రైల్వే బ్రిడ్జ్ వరకు వాటర్ ఉన్నాయి, పై వరకు అసలు ఫుల్. ఏ ఏ మూల ఏ కోసాను కూడా గ్యాప్ లేకుండా అసలు అన్ని ఏరియాలు కూడా నిండిపోయి ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత భయంకరంగా, ఎంత ఘోరంగా వెళ్తున్నాయో అసలు వాటర్ అనేది. సో కాబట్టి చూడండి ఎంత ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో ఫుడ్ లేక, మెయిన్ వాటర్ దొరక్క, ఉండడానికి చోటు లేక మనుషులు, కుక్క పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. కనీసం పడుకోవడానికి కూడా చోటు లేదన్నమాట. పడుకోవడానికి చోటు లేక ప్లస్ మెయిన్ ఏంటంటే లేడీస్కి కనీసం వెళ్ళడానికి వాష్రూమ్స్ కూడా లేవు. అట్లీస్ట్ ఎక్కడ చూసినా వాటరు, అన్ని ఇళ్ళు మునిగిపోయినాయి ఏరియాలు. ఈవెన్తో మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వరకు 100% ఎఫెక్ట్ పెట్టి నైట్ 1 వరకు, 2 వరకు, 3 వరకు కూడా పనిచేసి మళ్ళీ పొద్దున్న లేచి 6 o'clock కూడా పనిచేస్తున్నారు. బట్ అది అందరికీ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. చాలా వరకు చిన్న బేబీస్ కూడా ఉన్నారు. 1 year బేబీ నుంచి, 1 week బేబీ నుంచి 1 year బేబీస్ వరకు ఉన్నారు. చూడండి, ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఎలా పడితే అలా ఏది దొరికితే అది దాంతో వెళ్తున్నారు అనమాట. జేసీబీలు, లారీలు, ట్రక్కులు, ట్యూబ్స్ ఎలా పడితే అలా. చూడండి, చిన్న పిల్లలు అసలు వెళ్ళడానికి కూడా ఇది అసలు ఎక్కడ మాన్యువల్స్ ఉన్నాయో తెలీదు, అసలు రోడ్డు మీద ఎక్కడ గటుకులు ఉన్నాయో తెలీదు. అండ్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అనమాట. ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అండ్ కొంతవరకు ఏంటంటే ఈ కొంతమంది ఏమో కాల్ చేస్తున్నారు, హెల్ప్ లైన్కి కాల్ చేస్తున్నారు. సో అక్కడ వరకు డెలివరీ చేయగలుగుతున్నారు. మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఇంతమంది ఉన్నాము, ఫుడ్ లేదు, వాటర్ లేదు అనేసి. సో బట్ ఏంటంటే రీచ్ చేస్తున్నారు కానీ అందరికీ చేయలేకపోతున్నారు, ఒకేసారి అట్ ఏ టైం చేయలేరు కదా. సో కాబట్టి వాలంటీర్స్ కూడా చేస్తున్నారు. బట్ ఈవెన్ దో సరిపోవట్లేదు అనమాట. అక్కడ ఉన్న ఎవరైతే కొంచెం అవైలబిలిటీలో ఉన్నారో ప్లీజ్ దయచేసి మీరు కూడా కొంచెం ట్రై చేయండి చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మన హీరోస్ ఎవరైతే ఉన్నారో మన హీరోస్ కూడా ఆల్రెడీ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. 1 crore, 2 crores, 3 crores. మన పవన్ కళ్యాణ్ గారు అయితే 5 crores వరకు సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారనమాట. సో ఇంకోటి ఏంటంటే అండి, మన పాపులేషన్ చూస్తే 5 crores ఉన్నాము. సో మన పాపులేషన్ ఏమో 5 crores ఉంది. మనం అట్లీస్ట్ ఒక 1 crore పీపుల్, అట్లీస్ట్ మనం మినిమం 100 రూపీస్తో స్టార్ట్ చేసామంటే, మినిమం 100 రూపీస్తో మనం సీఎం రిలీఫ్ ఫండ్కి మనం డొనేట్ చేసామంటే అట్లీస్ట్ 1 crore పీపుల్ అనేది, సో అట్లా 100 crores అవుతాయి అన్నమాట. 100 crores అవుతాయి. సో ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, మీకు కుదిరితే మీ ఒక రోజు శాలరీ డొనేట్ చేయడమో, లేకపోతే హాఫ్ డే శాలరీ డొనేట్ చేయడమో, ఇలా చాలా వరకు ఉన్నారనమాట. సో చాలా వరకు మీకు తోచినంత డొనేట్ చేయండి. సో ఎంతో కొంత మినిమం 100 రూపీస్తో స్టార్ట్ చేసిన 100 crores అవుతుందన్నమాట. సో దయచేసి మనం చేసే ఈ చిన్న సహాయం ఎంతోమందికి ఉపయోగపడుతుంది. యానిమల్స్ కాపాడడానికి, మనుషులు కాపాడడానికి, చిన్నపిల్లలకు, మెడిసిన్కో, వాళ్ళకు ఉండడానికి టెంట్స్ వేసుకోవడానికో, లేకపోతే ఈ బెడ్షీట్స్కో, ఫుడ్కో, వాటర్కో, మిల్క్కో, లేకపోతే హాట్ వాటర్కో, దేనికో ఒక దానికి ఉపయోగపడుతుంది అనమాట మనం చేసే ఈ చిన్న సహాయం అనేది. సో దయచేసి ప్రతి ఒక్కరు మీ పెద్ద మనసుతో ఆలోచించి ఒక 100 రూపాయల నుంచి డొనేట్ చేయండి. నేను ఆల్రెడీ ఫస్ట్లోనే పెట్టాను సీఎం రిలీఫ్ ఫండ్ నంబర్ ఏదైతే ఉన్నాయో, అకౌంట్ నెంబర్స్ అవన్నీ. సో మీరు ఏ అకౌంట్కి చేయాలని చెప్పేసి డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఆ అకౌంట్కి సెండ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ మాకు అంత టైం లేదనుకుంటే మీకు ఇక్కడ లాస్ట్లో నెంబర్ ఇచ్చానమాట. సో దానికి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఏదైనా చేయండి. సో అది కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్కే వెళ్తుంది. సో హోప్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ పెమ్మసాని.